హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన అనగానే గుర్తుకొచ్చేది రెండు పేర్లు మనకి. ఒకటి పవన్ కళ్యాణ్, ఇంకొకటి రాయపాటి అరుణ. సో ఎక్కడికి మహిళలకి అన్యాయం జరిగినా, ఏ పరంగా జరిగినా కూడా అన్యాయం అనిపిస్తే చాలు మాట్లాడుతూ ఉంటారు. సో జనసేనలో కూడా కార్యకర్తలు అన్నా కానీ ఏమన్నా ఎక్కువగా మనకి మాట్లాడే వ్యక్తి రాయపాటి అరుణ. సో ఈ మధ్యకాలం ఎందుకు తక్కువ కనిపిస్తున్నారు అనే విషయం మీద తీసుకురావడం జరిగింది. ఈరోజు అక్కతో మాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అక్క నమస్కారం అక్క. నమస్తే. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను నేను. అక్క నేను ఇందులో ఇంట్రోలో చెప్పినట్టు తక్కువ కనిపిస్తున్నారు అంటే మీ ఫాలోవర్స్ కూడా రాయపాటి అరుణ గారు పార్టీ మారారా, అసలు పార్టీలో ఉన్నారా లేదా డౌట్. రాయపాటి అరుణ అనే అమ్మాయి రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు జనసేన పార్టీలోనే ఉంటుంది. జనసేన పార్టీలో లేదు అంటే రాజకీయాల్లో లేనట్లే ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఎందుకు అడుగుతున్నానంటే గతం ప్రభుత్వం రాకముందల ఏ ఇష్యూలైనా దాన్ని తప్పు అనిపిస్తే ఎక్కువగా మాట్లాడేది రాయపాటి అరుణ. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు తక్కువగా అనిపిస్తున్నారు మరి? ఇక్కడ రెండు కారణాలు. ఒకటి, మన ప్రభుత్వం వచ్చింది, మనం ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆశించి ఇచ్చామో వాళ్ళకి టైం ఇవ్వాలి కంపల్సరీగా, ఎవరైనా సరే. ఇది వైసీపీకి కూడా మేము ఆ టైం ఇచ్చాం. వైసీపీ మీద కూడా యాంటీ వాయిస్ రేస్ చేసింది మేము 2 years తర్వాత. ఇప్పుడు మా పార్టీ పనిచేస్తున్నప్పుడు ముందు మా పార్టీ చేస్తున్న పనిని అబ్జర్వ్ చేసుకోవాల్సిన టైం ఇది ఒకటి. రెండు, చేస్తున్న పని ప్రజల్లోకి వెళుతుందా లేదా అని ప్రజలకు చెప్పాల్సిన టైం కూడా ఇదే. అలాగే ఇప్పుడు ఎవరి మీద మనం అగ్రెసివ్ అవ్వాలి? ఆల్రెడీ ప్రజలే అసలు ప్రతిపక్షం కూడా అక్కర్లేదని చెప్పేసి 11 సీట్లకే పరిమితం చేశారు అవతల పార్టీని, గత 5 ఏళ్ల పాలన నచ్చక. ఇప్పుడు కూడా మనం మన పనిని మనం చేసుకుంటూ వెళ్లకుండా వాళ్ళని ఏదో ప్రొవోకేటివ్గా లేదంటే వాళ్ళు రెచ్చగొట్టారని మనం కౌంటర్గానే వెళుతూ ఉంటే ప్రజలు ఇది ఎక్స్పెక్ట్ చేయరు. ఇది ఆశించి ఓట్లేయాలి మనకి. మన నుంచి ప్యూర్గా ప్రజలు పని ఆశించారు. సో దాని మీద ఫోకస్ పెట్టుకొని ఏం చేస్తున్నాము, ఇంకా ప్రజలకి ఏం కావాలి, ఈ అంశాల మీద దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో కొంత టీవీ డిబేట్లు ఇవి తగ్గించాను. రెండోది ఏంటి అంటే డబ్బు లేకుండా ఉండే ఫేమ్ని సమస్యగానే ఉంటుంది. అది డబ్బు లేకపోతే విపరీతమైన ఫేమ్ వస్తే అది సమస్య. ఎలాంటి సమస్య? ప్రజెంట్ అంటే ఇప్పుడు ఒకటి, నాకు మనీ ఉన్నా లేదంటే ఏదన్నా క్యాడర్ ఉన్నా నా ఫేమ్ నేను మెయింటైన్ చేసుకోగలను, ప్రాబ్లం ఉండదు. అవి ఏమీ లేకుండా విపరీతమైన ఫేమ్ వస్తే నాతో పాటు ఇంకొకళ్ళు ఒక పెద్ద తలకాయ ఎవరో ఒకళ్ళు షేర్ చేసుకుంటే స్టేజ్, వాళ్ళని మించినటువంటి అభిమానం నాకుంటే అవతల వ్యక్తులు తీసుకోలేరు దాన్ని. సో ఆటోమేటిక్గా కొంత జలసీ అనేది క్రియేట్ అయ్యింది. అట్లాంటి కొన్ని ఇష్యూస్ వల్ల నేను కొంచెం సఫర్ అవుతున్నాను. కాబట్టి కొద్ది రోజులు లో ప్రొఫైల్ నేనే మెయింటైన్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఇంతకుముందు రోజుకి 4-3 ఇంటర్వ్యూలు అవనివ్వండి, 1-to-1 జూమ్లు అవనివ్వండి, డిబేట్లు అవనివ్వండి, ఒక రోజుకి 4-5 ఒక్కోసారి 8-9 చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నాకు. బట్ ఈరోజు వారానికి ఒక 3-4 అని నంబరు లిమిట్ పెట్టుకొని చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు మాట్లాడినంత అగ్రెసివ్గా ఇప్పుడు మాట్లాడట్లేదు. జనాలకి ఏంటంటే ఎక్కువ పాపులారిటీ ఎట్లాంటి ఇష్యూస్లో వస్తుంది అంటే అట్లా కొంచెం అగ్రెసివ్గా ఏదైనా కొంచెం మన రోజా గారు లాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మసాలా యాడ్ చేసి మాట్లాడే లాంటి మాటలు, ఇట్లాంటి వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది సోషల్ మీడియా. అట్లా మాట్లాడడం నేను తగ్గించేశాను పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు పని చేయాల్సిన టైం ఇది. అందువల్ల కూడా కొంత సోషల్ మీడియాలో ఈ విజిబిలిటీ అనేది తగ్గింది. గ్రేట్. అయితే పార్టీ శ్రేణుల్లో కూడా మీకు కొంచెం చిన్న చిన్న వివాదాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకనే పార్టీలో తక్కువ కనిపిస్తున్నట్టు, సోషల్ మీడియాలో కనిపించట్లేదు, అట్ ఏ టైం పార్టీలో కూడా వెళ్ళట్లేదు, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకునే పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. సో ఎందుకు అంటున్నానంటే గతంలో ప్రభుత్వం రాకముందల మీరు ఎంత కష్టపడ్డారో, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో, తర్వాత కష్టపడ్డది మీరని చెప్తూ ఉంటారు చాలామంది. మేము కాదు, చాలామంది సోషల్ మీడియా కూడా మీరు చూస్తుంటారు. సో మరి అందుకే ఆ విషయంలో చాలా తగ్గించారు పక్కనున్న రాజకీయ నాయకులే అంటున్నారు. మరి ఇక్కడ నాకు పార్టీలో ఉన్న అందరితో ఎవరితో వివాదాలు లేవు. జనరల్గా కొంత ఒక హెల్దీ కాంపిటీషన్ వాతావరణం ఏ రంగంలో అయినా ఉండిద్ది, ఎవరికైనా ఉండిద్ది. అట్లాగే ఏదన్నా ఓకే అమ్మాయి ఎక్కువ కనిపిస్తుంది, మనం కూడా కనిపించాలి అన్నటువంటి కాంపిటీషన్ వాతావరణం ఎవరితోనే ఉండొచ్చేమో. కానీ పార్టీలో శత్రువులు ఎవరు? నాకు ఉన్నటువంటి శత్రుత్వం ఒక్కటే పార్టీలో. మీకు ఆల్రెడీ తెలుసు, బిఫోర్ ఎలక్షన్ ఆమె అటాక్ జరిగింది మా పార్టీ నుంచి, అది జరిగింది, మీకు తెలుసు ఆ విషయము. అది స్టిల్ ఇప్పటికీ నేను ఆ కేసు విషయంలో పోరాడుతూనే ఉన్నాను. అది తప్ప ఇంకా ఆ తర్వాత కానీ ముందుగానే నాకు ఎవరితో ఎలాంటి వివాదాలు ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా నాకు ఒక అలవాటు ఉంది, నా చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉన్నా నేను పట్టించుకోను, నాకు సంబంధం లేదు. నా పని, నేను ఏ పని మీద వెళ్ళానో ఆ పని చూసుకుంటాను. మాట్లాడిస్తే మాట్లాడతాను, మాట్లాడించకపోతే మాట్లాడను. అసలు నేను అందరూ బయట గలగలగా మాట్లాడుతూ ఉంటానని చెప్పేసి మీలాంటి వాళ్ళు అందరూ అంటారు కదా, నేను జనరల్గా చాలా రిజర్వ్డ్ పర్సన్, ఇంట్రోవర్ట్ని యాక్చువల్గా. పరిచయం లేని వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి, పరిమితికి మించి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి నాకు నచ్చదు. బట్ నాతో వన్స్ క్లోజ్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం
చాలా క్లోజ్గా ఉంటా. వాళ్ళ కోసం ఎంత దూరమైనా నిలబడతాను. చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు ఎవరైనా సరే వీళ్ళు నా వాళ్ళు అని ఫీల్ అయితే నేను అంత నిలబడతాను అనమాట. అందులో నా స్వార్థం కూడా చూసుకోను. నాకు నష్టం జరిగిన సరే నిలబడిపోతాను. ఎందుకంటే నేను మాట ఇచ్చాను నా వాళ్ళు వీళ్ళని ఉద్దేశంతో. అట్లా ఉండే వ్యక్తిత్వం నాది కాబట్టి లక్షలాది మంది అభిమానిస్తూ ఉంటే ఎవరో ఫ్యూ మెంబర్స్ 10 మందో 20 మందో ద్వేషిస్తారు. అది సహజం కదా ఎవరికైనా సరే. మనం ఏమి గోల్డ్ కదా. అవును, నేను ఎవరు అడుగు జాడల్లో అయితే నడుస్తున్నానో పవన్ కళ్యాణ్ గారు ఆయనే కొంతమందికి నచ్చట్లేదు కదా. నిద్ర లేస్తే నిరంతరం ఆయన మీద ఎలాంటి ఏడుపులు ఏడుస్తుంటారు మీరే చూస్తూ ఉంటారు. మరి అట్లాంటప్పుడు నేనెంత అంతే. రైట్. ఇప్పుడు జనసేన కోసం కష్టపడ్డ వ్యక్తులందరికీ కొన్ని 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 పదవులు ఇచ్చారు. సో మరి మీకెందుకు పదవి ఇవ్వలేదంటే ఏం చెప్తారు? మేబీ ఇంకా ఎక్కువ స్థాయిలో ఏదన్నా నా కోసం వెయిట్ చేస్తుందేమో, తెలియదు కదా. ఒకటి పదవి వల్ల మనం రెండు ఆలోచిస్తాం ఎవరైనా సరే. ఒక రకం ఏంటి అంటే పదవి ఏంటి ఇంకో బాధ్యత పని చేయడానికి, ఇంకో పని ఎక్స్ట్రాగా మాకు యాడ్ అయింది అనుకునేవాళ్ళు. నేను ఆ టైపు. ఇంకొంతమంది ఏంటంటే హోదా, హోదాగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ నాది కాదు ప్రజెంట్. నాకు అట్లీస్ట్ ఇంకా మీకు నవ్వొచ్చింది చెప్పాలి అంటే కారు కూడా లేదు. వాళ్ళు ఏదో ఒక పదవిలో ఈ అమ్మాయిని సైలెంట్ చేద్దామని చెప్పేసి ఏదో పదవి ఇస్తే అది బోర్డు పెట్టుకుని తిరగడానికి కూడా నాకు కార్లు కూడా లేవు. సో నాకు అది పని చేయడానికి అవసరం లేనటువంటి పదవులు నేను ఎక్స్పెక్ట్ చేయను. నాకు పని అంటే బాధ్యత. ఇప్పుడు రాయపాటి అరుణ అనే పేరు చాలా చోట్ల పని జరుగుతుంది. ఎవరన్నా మా పార్టీ క్యాడర్కి ఏదైనా సమస్యల్లో ఉంటే నేను చేయగలుగుతున్నా. పదవితో పని లేదు నాకు పని చేయడానికి. ఇన్ కేస్ పదవి వచ్చినా ఇంకొక బాధ్యత నాకు అప్పచెప్పారని ఇంకొంచెం బరువుగా మోస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తానే తప్ప హోదాగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ కాదు నాది. నేను నా మనస్తత్వం కూడా కాదు. కాబట్టి ఇంకా ఏదో పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పాలని చెప్పేసి వెయిటింగ్లో పెట్టారేమో తెలియదు. ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా నో ఇష్యూ. ఎందుకంటే జెండా పట్టుకునే రోజు మేము పదవులు ఆశించి జెండా పట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారితో మా రాజకీయ ప్రస్థానం కొనసాగాలి. ఆయనతో పాటు ఈ సమాజం బాగు చేసేటువంటి విధానంలో మేము కూడా ఆయనతో పాటు సైనికులం అవ్వాలి అని ఆ రోజు బయలుదేరినప్పుడు ఒక 5 ఏళ్ళు అధికారం లేదు, అన్ని ఇబ్బందులు పెట్టాం. మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఎందుకు మనం నిర్ణయాన్ని మార్చుకోవాలి? సొసైటీ ఇంకా పూర్తిగా బాగా అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా అధికారం ఆయన చేతికి రాలేదు. 100% మనం ఊహించింది వేరు. మధ్యలో వచ్చేటువంటి చిన్న చిన్న ప్రలోభాలకు ఎందుకు లొంగాలి? కాకపోతే ఇక్కడ సమస్య ఏంటి అంటే పదవి కోణంలో కాకుండా ఆర్థిక పరిస్థితులు, సామాజిక దృఢత్వం ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టి అయితే ఇది నా విషయంలోనేం కాదు. జనరల్గా ఇవాళ మనకి జనసేనకి ఇవాళ కొంత అధికారుల భాగస్వామ్యం ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని జెన్యున్గా పార్టీ కోసం నిలబడగలిగేటువంటి క్యాడర్ అందరినీ కూడా కొంత బలపరచుకోవాల్సిన టైము ఈ 5 ఏళ్ళు ఉంది అని చెప్పేసి అయితే నేను బలంగా నమ్ముతున్నాను. దానికోసం ఎవరితోనైనా మాట్లాడతా. బట్ పదవి గురించి ఇప్పటి వరకు కూడా అడగలేదు, అడగను కూడా. ఓకే రైట్ అక్క. నిన్న చూసినట్టయితే మనం కొంచెం మాజీ మంత్రి ఏడుస్తూ మాట్లాడటం, నన్ను ఇలా ట్రోల్ చేస్తున్నారు, కూటమి నాయకులు లైన్ దాటినట్టుగా ఒక మహిళ గురించి అలా మాట్లాడడం కరెక్ట్ అంటారు? 200కి 2000కి 1500కి రోడ్డు మీద ఎలా చేసేవో ప్రతి విషయం తెలుసని ఒక ఎమ్మెల్యే అంటాం జరుగుతుంది. మరి దీన్ని ఒక మహిళగా మీరు ఏకీభవిస్తారా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ నేను ఒక విషయం చెప్తా. ఇవాళ రాజకీయాల్లో మహిళలు వస్తే వాళ్ళ ఎదుగుదలని పురుషాధిక్య సమాజం జీర్ణించుకోలేదు ఫస్ట్. అయితే వాళ్ళ ఇంట్లో భార్యో చెల్లో అత్తో తోబుట్టువో ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు తప్ప వేరే ఒక మహిళ వచ్చి రాజకీయాలు ఎదగడానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవు. మొదటిది. రెండవది, ఇంతకుముందు ఎప్పుడూ లేదు. గత 5 ఏళ్ళు మాత్రమే ఒక నీచమైనటువంటి వ్యవస్థ రాజకీయాల్లో చొరబడింది. అదేంటి అంటే సోషల్ మీడియా ద్వారా మార్ఫింగ్లు, ట్రోలింగ్లు, జుగుప్సాకరమైనటువంటి మాటలతో మహిళల్ని వ్యక్తిత్వ హననం చేసి మానసికంగా వాళ్ళు వెనకడుగు వేసేలాగా కుంగిపోయి రాజకీయాల నుంచి వైదొలిగేలాగా చేయడం, ఇట్లాంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చింది. వైసీపీ తీసుకొచ్చింది. బిఫోర్ జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లేదు. ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఇట్లాంటి చండాలం మనం చూడాల. ఒక్క జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాక ఈ వ్యవస్థ వచ్చింది. ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే టీమ్ జగనన్న కనెక్ట్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజింగ్ దాన్ని ఫామ్ చేసి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా నిధులను కేటాయించి ఆ నిధుల్ని మాలాంటి వాళ్ళని తిట్టిన వాళ్ళకి డబ్బులుగా ఇచ్చారు, జీతంగా ఇచ్చారు. సో ఆర్గనైజ్డ్గా ఒక క్రైమ్ని చేశారు. అది ఇక వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఎండ్ అయిద్దో మనకు తెలియదు. సో అది కంటిన్యూ అవుతుంది. ఇది కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి ఒక జాడ్యం లాగా అంటుకుపోయింది. సోషల్ మీడియా క్యాటర్ కూడా ఒక జాడ్యం లాగా అంటుకుపోయింది. దీన్ని మనం ఎప్పుడు కంట్రోల్ చేయగలగడం మనం చెప్పలేం. చట్టాల్లో తీవ్రమైనటువంటి శిక్షలు వచ్చి కఠినంగా చట్టాలను తీసుకొస్తే తప్ప ఇట్లాంటిది కంట్రోల్ చేసే సిచ్యువేషన్ లేదు. ఒక అకౌంట్ కాదు, ఒక వ్యక్తి కాదు, ఎక్కడ ఉంటాడో తెలీదు అంతా. ఇది ఇట్లా పెడితే నాయకుల్లో ఈ దౌర్భాగ్యం. సరే, ఇక్కడ రోజా అని అన్నారు అనే విషయంలో నేను మద్దతు ఇవ్వను. రోజాకు మాత్రం మద్దతు ఇవ్వను. మిగతా వైసీపీలో మిగతా మహిళలకు కూడా మద్దతు ఇస్తాను. ఎందుకని అంటే మీరు ఒక్కసారి గూగుల్ చేయండి. గత 5 ఏళ్లలో
వైసీపీ నుంచి ఉన్న మహిళా నాయకురాలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఒక 10 మందిని వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు మనం బూతులు తిట్టే వాళ్ళల్లో మహిళలు ఎవరు ఉండరు. మహిళలు ఒక రోజనే ఉంటుంది, ఇంకెవరు ఉండరు. పాపం మిగతా లేడీస్ వైసీపీలో కొంత మంత్రులుగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఈ స్థాయిలో ఎవరు మాట్లాడలేదు. రెండోది, అసలు పర్సనల్ లైఫ్లోకి ఒక మహిళ జనరల్గా వెళ్ళదు, ఎందుకంటే ఆవిడకి ఎలా ఉంటాయి ఇబ్బందులు అనేవి తెలుసు. కానీ రోజా వెళ్ళింది, నాయకుల యొక్క పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి అబ్యూస్ చేసింది. నాగబాబు గారి గురించి మాట్లాడడం కానివ్వండి, లోకేష్ గారి గురించి మాట్లాడడం కానివ్వండి, కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కానివ్వండి, చిరంజీవి గారి గురించి మాట్లాడడం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం కానివ్వండి, అసలు ఎంతంటే ఒక రకమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్ని బాడీలో కూడా అలవర్చుకొని మాటలతోనే కాకుండా బాడీ ద్వారా కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరుందంటే రోజానే. అసెంబ్లీ సాక్షిగా బాడీ షేమింగ్కి పాల్పడిన వ్యక్తి ఎవరుందంటే అది కూడా రోజానే. కుల వివక్షతని సభ్య సమాజంలో బహిరంగంగా ప్రస్తావించినటువంటి వ్యక్తి కూడా రోజానే. ఒక్క మహిళని మీడియా ముందు జుగుప్సాకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి కూడా రోజానే. నాలాంటి వాళ్ళని డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్ చేయించినటువంటి వ్యక్తి కూడా రోజానే. నేను కూడా బాధితురాలిని రోజా ట్రోలింగ్కి, రోజా చేయించినటువంటి దాష్టికి నేను కూడా బాధితురాలిని. వాళ్ళ మామ ఏమవుతాడు రవీందర్ రెడ్డి అని, ఒకరోజు అంటే అది ఏ సందర్భంలో అంటే చంద్రబాబు నాయుడు గారి ఐస్ క్రీమ్ ఏమైనా నోట్లో పెట్టుకున్నావా జగన్, అది కళ్యాణ్ అండ్ చిరంజీవి అని చెప్పి చిరంజీవి గారి గురించి కళ్యాణ్ గారి గురించి ఒక ప్రెస్ మీట్లో ఏదో సందర్భంలో మాట్లాడింది. హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమైనా పెట్టుకున్నావా నోట్లో, చంద్రబాబు గారి ఐస్ సమేత బూతులు మాట్లాడింది. దాన్ని కౌంటర్ చేస్తూ నేను నెక్స్ట్ డే ఈవిడ చేసినటువంటి తప్పులు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల గురించి మాట్లాడితే అప్పుడు నువ్వు ఎవడ పెట్టుకున్నావు అని అడిగా నేను. నా వెర్షన్ ఏంటి, ఆవిడ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాను, నేను అదే మాట్లాడాను. బట్ అది వాళ్ళు తీసుకోలేకంటే ఆవిడంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు తీసుకోవచ్చు, నేనంటే ఆమె తీసుకోలేదంట. ఆ నెక్స్ట్ డే వాళ్ళ మామ వరుస అవుతానని చెప్పాడు అతను, రవీందర్ రెడ్డి పేరు. అతను కాల్ చేసి ఇష్టారీతిగా తిట్టాడు నన్ను. తిట్టి నీ ఎంత చూస్తాను చూసుకో, ఇంకేం జరిగింది చూసుకో అని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడిన రెండో రోజే మాట్లాడిన నెక్స్ట్ డే శ్రీరెడ్డితో వీడియో వచ్చింది. నాకేదో 3 పెళ్ళిళ్ళని ఏదో నా మీద విపరీతమైనటువంటి చండాలమైనటువంటి భాష మాట్లాడుతూ నెక్స్ట్ డే శ్రీరెడ్డి వీడియో వచ్చింది. రెండవ రోజు చిరంజీవి యువత ముసుగులో కొంతమంది, నేను చిరంజీవి గారిని అన్నట్టు ఎప్పుడో 7 నెలల క్రితం మాట్లాడిన డిబేటు మొత్తం కంటిన్యూగా చూస్తే అది చిరంజీవి గారి గురించి నేను అంత గొప్పగా మాట్లాడాను, ఆయనకి నేను అంత అభిమానం చెప్పినటువంటి విషయం అది. అవన్నీ కట్ చేసి జస్ట్ 30 సెకండ్స్ బిట్ ఒకటి పెట్టి దాన్ని పెట్టి ట్రోల్ చేయించి విపరీతమైనటువంటి ట్రోలింగ్కి గురి చేశారు నన్ను. ఒక దశలో చిరంజీవి యువత వాళ్ళు కూడా నమ్మేసి పార్టీని సస్పెండ్ చేస్తారా లేదా బహిరంగ క్షమాపణ చెప్తారా లేదని చెప్పి లెటర్లు వదిలేరు, అఫీషియల్గా వదిలేరు. ఆ రోజు నేను ఏం చేసినా సరే నేను సారీ చెప్పేదే లేదు, నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరికి తలంచు, నాకు అవసరం లేదని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇవ్వడం. తర్వాత నాగబాబు గారు అందులో ఇన్వాల్వ్ అయిపోయి తను ఏ కంటెంట్లో మాట్లాడిందో మేము పూర్తిగా విన్నాము. తను ఎప్పుడు మా మెగా ఫ్యామిలీకి అభిమాని తప్ప ఎప్పుడు మమ్మల్ని ఏమనదు, మీరు ఈ విషయం ఆపేసేయండి అని చెప్పేసి నాగబాబు గారు అర్ధరాత్రి 1:30 ట్వీట్ పెట్టి ఆ విషయాన్ని సెటిల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. దీని అంతటికీ కారణం రోజా అండ్ రోజా టీమే. బట్ ఆ రోజు మేము మహిళలను ఆవిడ గుర్తురాలా, రాజకీయాల్లో నాయకులకు కూడా భార్యలు బిడ్డలు ఉంటారని ఆయన గుర్తురాలా, అసెంబ్లీలో అనిత గారిని బాడీ షేమింగ్ చేసి ఇష్టారీతిగా మాట్లాడినప్పుడు ఆవిడ మహిళ అన్న విషయం రోజా గుర్తురాలా, మా కుటుంబ సభ్యుల మీద వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ట్రోలింగ్లు మార్ఫింగ్లు వేస్తున్నప్పుడు గూగుల్లో నుంచి బూతు బొమ్మలు తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి వాళ్ళ ఫేస్లకు మా ఫేస్లు పెట్టి ప్రచారం చేస్తున్నప్పుడు, మాకు ఇల్లీగల్ కాంటాక్ట్లు ఉన్నాయని ఏదో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఎప్పుడు రోజా వాయిస్ వినిపించలా. ఎక్కడా కూడా ఇది తప్పురా, మనం వైసీపీ నుంచి తప్పు చేస్తున్నాం, ఇది ఆడపిల్లలను మాట్లాడకూడదు ఇలాగని చెప్పేసి ఏ రోజు రోజా వాయిస్ వినిపించా. అసెంబ్లీ సాక్షిగా లోకేష్ గారి పుట్టుక గురించి భువనేశ్వరమ్మ గారిని తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ఆవిడ ఒక మహిళగా లేచి సాటి భువనేశ్వరి గారి బాధను ఆమె పంచుకొని ఎక్కడ ఖండించలా, నవ్వింది, ఇంకా పగలబడి నవ్వింది. జగన్ తో పాటు ఆవిడ కూడా పగలబడి నవ్వింది. కావాలంటే ఆ వీడియో సమావేశాలు ఇప్పుడు కూడా ఉంటాయి, మీరు చూడండి ఒకసారి. అంత దారుణంగా నవ్వింది. వాళ్ళు నీ దాకా వస్తే నొప్పేంటి నాకు అర్థం కాలేదు, నువ్వు అంతమంది అనొచ్చు, నిన్నంటే నువ్వు తీసుకోలేవా అంటే నువ్వు చేసేదే సంసారం, మిగతా వాళ్ళు చేసి ఇంకోట, అదెక్కడ రూల్ అంటే అందరికీ రూలే, ఎథిక్స్ అంటే అందరికీ ఎథిక్సే, మోరల్స్ అంటే అందరికీ మోరల్స్. నీకు మాత్రం సపరేట్గా ఇంకొక వెర్షన్ కావాలి, మమ్మల్ని మాత్రం నువ్వు ఏదైనా అంటానంటే తప్పు కదా. అది రాజకీయాల్లో ఈ భాష అనేది తప్పు ఫస్ట్. అంటే ఆ ప్రభుత్వం చేసింది మీ ప్రభుత్వం కూడా చేస్తుంది అంతే? లేదు లేదు, ఇక్కడ నేను పర్టికులర్ ఇందాక ముందే మీకు నేను డిస్క్లైమర్ ఇచ్చాను, రాజకీయాల్లో ఈ వ్యవహార ధోరణి తప్పు, బట్ స్టార్ట్ చేశారు, ఎక్కడికి లాగిద్దో మనం చెప్పలేము. స్వీయ నియంత్రణ అనేది ఇంపార్టెంట్, స్వీయ నియంత్రణ లేకపోతే కష్టం. ఇప్పుడు జనసేన పార్టీలు ఎవరైనా మాట్లాడితే వెంటనే సస్పెన్షన్ లెటర్ వచ్చింది, టీడీపీ పార్టీలు ఎవరైనా మాట్లాడినా వెంటనే సిచ్యువేషన్ పార్టీ ఆఫీస్కి పిలిచి క్రమశిక్షణ కమిటీ ముందు నిలబెడతారు, కారణం చెప్పాల్సిందే. బట్ వైసీపీలు అట్లా మాట్లాడితే పదవులు వస్తాయే, పదవులు వస్తాయి. మంత్రి పదవి ఎందుకు వచ్చింది రోజాకి? రోజా పెద్ద పోటుగెత్తుని వచ్చాయా? ఆ రోజా కన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు ఆ పార్టీలో లేడీస్, వాళ్ళకి ఎందుకు రాలేదు? రోజాకే ఎందుకు వచ్చింది? మాట ద్వారా వచ్చింది. 100% ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి దూషించబట్టే రోజాకి మినిస్టర్ పదవి వచ్చింది. ఒక తనే కాదు, కొడాలి నానికి అదే క్రైటీరియా ప్రకారం ఇచ్చారు.
అంబటి రాంబాబుకి అదే క్రైటీరియా ప్రకారం ఇచ్చారు, ఉమ్, గుడివాడ అమర్నాథ్కి అదే క్రైటీరియా ప్రకారం ఇచ్చారు, Hmm. పేరు నాని. Hmm. ఇలా అందరికీ పదవులు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు బూతులు మాత్రమే ప్రథమమైనటువంటి ఎంపికగా లక్షణంగా చూసుకొని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఉమ్, బట్ ఇది రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలకి ఇది మాత్రం 100% ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది అవుతుంది. ఓకే. ప్రతి వాళ్ళు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉంటే ఎన్ని రోజులను కాంప్రమైజ్ అయ్యి రాజకీయాలు చేయగలరు? చేయలేరు. ఉమ్, 33% రిజర్వేషన్ వచ్చిందని మేము అందరం చంకలు గుద్దుకుంటున్నాం. ఉమ్, అసలు ఆ రిజర్వేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేయడానికి మహిళలు నిలబడే సిచ్యువేషన్ వాళ్ళ రాజకీయాల్లో లేదు, వాతావరణం లేదు. ఓకే. 10% నిలబడడానికి కూడా ఛాన్స్ లేదు. Hmm. ఎవడిష్టం వచ్చినట్టు వాడు నోటికి వచ్చి మాట్లాడేస్తున్నాడు. ఆధారాలు ఉండవు, ఏముండవు. ఉమ్, ముందు వాళ్ళని హననం చేసేసేయాలి, వ్యక్తిత్వ హననం చేసేసేయాలి. ఓకే. ఆగిపోతారు, మనకు అడ్డం రారు. Okay. అప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడు మనం పెట్టుకోవచ్చు. Okay. మహిళలకు రాజకీయాల్లో నేనైతే ఓపెన్గా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాకు తెలిసింది, మిగతా రాష్ట్రాల గురించి నేను మాట్లాడు, నాకు తెలియని దాని గురించి నేను స్టేట్మెంట్లు ఎప్పుడు ఇవ్వను. ఉమ్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కానివ్వండి, గత 5 ఏళ్ల పాటు ఉన్న సిచ్యువేషన్ మేము భరించింది కానివ్వండి, అంత అనుకూలమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో మహిళలకి రాజకీయాల్లో లేదు. ఉమ్. ఇది ష్యూర్. ఓకే. రైట్ అక్క, ఇప్పుడు మనం చూసుకుంటే సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతున్నట్టు అనిపిస్తుంది మరి అందరికీ. దాన్ని మీరు సమర్థిస్తారా? యాక్చువల్గా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇప్పటి వరకు మీకు తెలిసి ఎవరికైనా ఆంధ్రప్రదేశ్లో తప్పు చెయ్యని వాళ్ళకి ఎవరికైనా అసలు ఇప్పటివరకు చట్టం దృష్టిలోకి వెళ్ళారా? ఉమ్, రెడ్ బుక్లో ఆయన రాసుకున్న పేర్లన్నీ కూడా గత 5 ఏళ్ల పాటు పరిమితులు మించి పరిధులు దాటి ఉమ్, రాజకీయం చేసిన వాళ్ళు, రాజకీయాన్ని హింస వైపు తీసుకెళ్లిన వాళ్ళు, ప్రభుత్వ వ్యవస్థల్లో ఉంటూ ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ పార్టీకి బానిసత్వం చేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ పేర్లే లోకేష్ గారు అందులో రాసుకుంది. అన్యాయంగా కూటమిలో ఉన్నటువంటి నేతల్ని హింసించిన వాళ్ళు, ఉమ్, ఇట్లాంటి పేర్లే ఆ రోజు రాసుకుంది. ఇవాళ మీరు ఎవరినైనా చూడండి, ఇదిగో వీళ్ళకి అన్యాయంగా శిక్ష పడిందండి, ఇతను శుద్ధపోస, అసలు ఏమీ తెలియదు అమాయకుడు కానీ మీ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అరెస్ట్ చేశాను, ఒక్క పేరు చెప్పండి మీరు చూద్దాం. నేను ఉమ్, ఒక్క పేరు కూడా చెప్పలేరు. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు మేము పోరాడాం, వాళ్ళ మీద అప్పుడే కేసులు కట్టించడానికి పోరాడితే మాకు ఒక్క డిపార్ట్మెంట్ పర్సన్ కూడా సహకరించలేదు. Okay. నేనే ఎన్నో సందర్భాల్లో స్టేషన్ చుట్టూ తిరిగి ఎఫ్ఐఆర్లు నమోదు అవ్వక, ఇంకా నన్నే కన్విన్స్ చేయడానికి, నన్నే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తే ఎన్నో సందర్భాల్లో వెనుదిరిగి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. ఉమ్, మరి అట్లాంటప్పుడు ఆ రోజు కట్టించలేని కేసులు శిక్ష వేయకుండా వదిలేస్తే అలా మళ్ళీ అదే కంటిన్యూ చేస్తారు కదా. ఉమ్, అది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక చేస్తున్నారు లోకేష్ గారు. ఓకే. తప్పు చేసిన వాడికి ఆ ప్రభుత్వం ఎంటర్టైన్ చేసి ఎంకరేజ్ చేసి పదవులు ఇచ్చి డబ్బులు ఇచ్చి దోచుకోవడానికి కొన్ని కాంట్రాక్టులు ఇచ్చి ఎంకరేజ్ చేసింది ఆ ప్రభుత్వం. ఉమ్, ఇదే కంటిన్యూ అవుతూ ఉంటే వాళ్ళున్న ప్రభుత్వంలో వాళ్ళు కూడా అలాగే తయారవ్వాలని గ్యారంటీ ఉంది. సో అది అడ్డుకట్ట వేయాలి కాబట్టి ఆ రెడ్ బుక్లో ఉన్న పేర్ల ప్రకారం తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా చట్టం దృష్టిలో శిక్షించేలాగా లోకేష్ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా చెయ్యాలి, ఇది చాలదు. ఉమ్, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇక్కడ చట్టాల్లో లోపాలు ఎన్నో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా ఒక జడ్జికి, నాకు తెలిసి ఒక లాయర్కి కూడా తెలియదు. అంటారు కదా, బాగా పిహెచ్డి చేసినటువంటి పీజీ చేసినటువంటి డాక్టర్ కన్నా కూడా ఉమ్, 10 జబ్బులు ఉన్న పేషెంట్ ఎక్కువగా ప్రిస్క్రిప్షన్ మెయింటైన్ చేస్తాడంట. అంటే తనలో ఉన్న లోపాలు, తన లోపాల నుంచి బయటపడడానికి తను చేసిన ప్రయత్నాల ద్వారా ఉమ్, ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి 38 కేసులు, దాని నుంచి అతను తప్పించుకొని తిరగడానికి చేసిన ప్రయత్నాల ద్వారా చట్టంలో ఉన్నటువంటి లొసుగులు అతనికి తెలిసినంతగా నాకు తెలిసి నిజంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలియదు. ఉమ్, దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఇష్టారీతిగా ఇంకా అధికారం పోయినప్పటికీ కూడా అహంకారం తగ్గకుండా వ్యవహరిస్తుంది వాళ్ళ వైసీపీ. ఓకే. ఈ టైంలో కూడా మనం సరైనటువంటి శిక్షలు వేయకపోతే, కఠినంగా వ్యవహరించకపోతే ఉమ్, ప్రభుత్వం ఎవరిది, ప్రజలకు రక్షణ ఎక్కడుంది అన్నటువంటి ప్రశ్న ప్రజల్లో నుంచే ప్రభుత్వానికి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఓకే. కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి కరెక్టే, ఇంకా చెయ్యాలి, మించి చెయ్యాలి, ఇది చాలదు. రైట్ అక్క, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ ఒక 2 days నుంచి ఒక వస్తుంది సీఎం అని, 4 days సీఎం అని. సో జనసేన నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారా మరి 4 days సీఎం? అందరి విషయం నాకు తెలియదు, నేనైతే అసలేమి పట్టించుకోను ఆ విషయం. ఎందుకంటే ఒక 4 రోజులు ఇంకొక బాధ్యత ఎక్స్ట్రాగా ఆయనకి యాడ్ అవుతుందంటే ఆయన తీసుకున్నటువంటి 5 మంత్రిత్వ శాఖలు, ఉప ముఖ్యమంత్రి, ఆయన చేస్తున్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుల బాధ్యతలు, వీటన్నింటితో పాటు ఇంకొక ముఖ్యమంత్రి అనేటువంటి ఇంకొక పని 4 రోజులు ఆయనకి యాడ్ అవుతుంది అంతే. మేము టెంపరీగా వచ్చేటువంటి కుర్చీ గురించి దాని గురించి ఆలోచించి సంబరపడే సిచ్యువేషన్, ఎందుకంటే ఆయన పదవి గురించి ఆలోచించట్లా, ఆయన సొసైటీ గురించి ఆలోచిస్తున్నాడు. 4 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల ఆయన ఆ 4 రోజుల్లో ఆయన అనుకున్నటువంటి లక్ష్యంలో, ప్రజలకు చేయాలంటే లక్ష్యంలో ఏం చేయాలన్న ఆలోచన చేయగలడు తప్ప నాకు కుర్చీ వచ్చిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది కాదు. రైట్ అక్క, మనం చూసుకున్నట్టయితే వచ్చే 15 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు కూటమి ప్రభుత్వం కలిసి పోటీ చేసిద్ది అంటున్నారు. సో ఎప్పటికీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగానే మిగిలిపోవాలా? డిప్యూటీ సీఎంగా మిగిలిపోతానని ఆయన చెప్పలా. ఫస్ట్ది. రెండోది, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంటే చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు గారు ఉంటే సీఎం చంద్రబాబు గారికి వస్తారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఆమోదించింది ఎవరు? ప్రజలు ఓట్లేసి ఆమోదించారు.
రేపొద్దున లోకేష్ గారినైనా ఆమోదించాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారినైనా ఆమోదించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి పదవి అనేది ప్రజలు డిసైడ్ చేయాల్సిన అంశం. ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ప్రజల ముందు ఇదిగో వీళ్ళు మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించినప్పుడు ప్రజలు దాన్ని ఆమోదిస్తే ఆ హోదా ఆ పదవి మందాక వచ్చింది. ఆమోదించకపోతే యథావిధిగా వాళ్ళు తిరస్కరించిన వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉండేది అలాగే ఉండేది, అది ఎవరైనా సరే. సో ముఖ్యమంత్రి పదవి డిసైడ్ చేయాల్సింది ప్రజలు. మీరు ఎవరినైనా ప్రపోజల్ చేయొచ్చు, బట్ దాన్ని ఫైనలైజ్ చేయాల్సింది ప్రజలు కాబట్టి అది ప్రజాభిప్రాయానికి మేము వదిలేస్తాం. ఇప్పుడు మాకున్నటువంటి పదవిని బట్టి మేము ప్రజలకు ఏం చెయ్యగలము దాన్ని చేసుకుంటూ వెళుతున్నాం. భవిష్యత్తు గురించి, భవిష్యత్తు ప్రణాళికలు, ముఖ్యమంత్రి ఎవరన్న దాని గురించి ఈ రోజు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి సిచ్యువేషన్ అయితే కూటమిల మధ్య నాయకుల్లో లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా వినిపించేది 60 నియోజకవర్గాల్లో ఫోకస్ పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సో ఏ విధంగా నడుస్తుంది మరి? ఎందుకు 60 నియోజకవర్గాలు ఎంచుకున్నట్టు? ఇక్కడ పార్టీ నిర్మాణ దశలో ఉన్న పార్టీ మాది. ఫస్ట్ స్టెప్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటంతో పెద్ద పెద్ద నాయకులు ఎవరు పార్టీలో వచ్చి నిలబడడానికి ధైర్యం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి నుంచి అందరూ చిన్న చిన్న వాళ్ళే. ఆ చిన్న చిన్న వాళ్ళతో రాజకీయం చేయడం ఎంత కష్టమో గత 5 ఏళ్ల పాటు అర్థమైంది. అందువల్లే ఈ పొత్తు అనేటువంటి ఒక టర్న్ తీసుకొని ఇవాళ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, అధికారం సాధించారు. ఇవాళ ఆయన అనుకున్న లక్ష్యాలను కూడా ఛేదిస్తూ ముందుకెళ్తున్నారు. భవిష్యత్తులో ఒకేసారి మొత్తం 175 నియోజకవర్గాలకి అంటే ఇక్కడ క్యాడర్ కావాలి. ఫస్ట్ క్యాడర్ ఉన్న క్యాడర్ని స్ట్రీమ్ లైన్ చేసి నడిపించగలిగేటువంటి నాయకత్వం కావాలి. నాయకత్వం వచ్చినా మన పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయాలతోటి, సిద్ధాంతాలతోటి అనుకూలంగా నడవగలిగేటువంటి సత్తా, నిజాయితీ వాళ్ళ దగ్గర ఉండాలి. ఇవన్నీ కలిసి వచ్చినప్పుడే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల మీద ఫోకస్ చేయగలుగుతుంది. ఇప్పుడు టీడీపీ ఫోకస్ చేసింది అంటే 40 ఏళ్ళ ప్రస్థానం వాళ్ళు. వైసీపీ చేసింది అంటే వాళ్ళ నాన్న ఓటు బ్యాంకు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా, పైగా క్రైస్తవం అనేటువంటి ఒక రాజకీయానికి కూడా మతం ముసిగేసి తీసుకొచ్చుకున్నటువంటి ఓటు బ్యాంకు మొత్తం వాళ్ళ వెనకాలే ఉంది. బట్ ఈ జిమ్మిక్కులు ఏవి పవన్ కళ్యాణ్ గారికి కలిసి రాలి, ఇవేవి వర్కౌట్ అవ్వాలి. కుటుంబ రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారికి వర్కౌట్ అవ్వలేదు, డబ్బు రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చేయలేదు, ఈ మత రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పరు. కాబట్టి ఇవన్నీ కూడా మాకు అనుకూలించినటువంటి అంశాలు. ఈ అనుకూలించినటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో లిమిటెడ్గా కొన్నింటి వరకు మన ప్రస్థానాన్ని పరిమితం చేసి అక్కడ ఎదగటం ఇంపార్టెంట్. అట్లాగే జనసేన క్యాడర్ అత్యధికంగా ఉంది అనుకున్నటువంటి ఒక 60 నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అక్కడ బిల్డ్ అవ్వాలి గట్టిగా. అన్ని చోట్ల గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వం ముందుకు తీసుకెళ్లేలాగా 60 నియోజకవర్గాలను టార్గెట్ చేసుకొని డెవలప్ చేయాలి పార్టీని. దాని తర్వాత ఫర్దర్గా మిగతా నియోజకవర్గాలకు విస్తరించాలన్నటువంటి ఒక గోల్ పెట్టుకొని అయితే ముందుకెళ్తున్నాం. ఓకే, రైట్ అక్క. పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రభుత్వం రాకముందులో మాట్లాడినప్పుడు తప్పు చేసిన వాడిని గుడ్డలిప్పి కొడతాం, రోడ్డు మీద కొడతాం కొన్ని మాట్లాడారు కదా. సో ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారు మాట్లాడనివ్వట్లేదా పవన్ కళ్యాణ్ గారు? ఇది కంప్లీట్గా రాంగ్ ఒపీనియన్ అండి. అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇంకొకళ్ళు ఎవరో డిమాండబుల్గా వాళ్ళ డిమాండ్ ముందు పెడితే దాన్ని ఫాలో అవుతారంటే అసంభవం. అసలు మామూలు పెడ కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెయ్యాలనుకున్నది 600 చేసి వదిలి పెడతారు తప్ప ఆళ్ళాపేరిని ఆగే వ్యక్తి కాదు. అంతే, ఇంక అసలు ఎవరి మాట వినరు ఆయన. ఆయన చెయ్యాలనుకున్నది 100%. తన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచిస్తాడు. 1కి 10 సార్లు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 రకాలుగా ఆలోచిస్తారు ఆయన. వన్స్ ఆయన డిసైడ్ అయ్యారంటే ఇది కరెక్టే, దీనివల్ల మంచి జరుగుతుంది, దీనివల్ల మన వల్ల ఎవరికి హాని లేదు, ఈ పని వల్ల ఎవరికి హాని లేదు అని వన్స్ డిసైడ్ అయ్యారు అంటే హరిహరాదులు వచ్చినా సరే ఆయన ఆగడు. ఆ విషయం మాకు తెలుసు. అట్లాంటి వ్యక్తిత్వం అయింది. అట్లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడొద్దంటే మాట్లాడట్లేదా అంటే నడవదు. ఎందుకంటే వంగలపూడి అనిత గారిని బహిరంగంగానే మాట్లాడిన విషయం మీకు తెలుసు, ఒక కేసు విషయం. అలాగే రీసెంట్గా అమరావతి భూములకు సంబంధించినటువంటి డిస్కషన్లో కూడా ఆయన అబ్జెక్షన్ పెట్టినటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. ముందు తీసుకున్నటువంటి ల్యాండ్కి సంబంధించి డెవలప్మెంట్ చూపించండి, మళ్ళీ ఎక్స్ట్రా ల్యాండ్ అంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడి చెప్పినటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. ఇలా ఒకటని కాదు, టీటీడీ తొక్కిసలాట జరిగినప్పుడు కంపల్సరీగా జరిగినటువంటి తప్పిదం మన బాధ్యతే, 100% దీనికి మనం బాధ్యత వహించాల్సిందే, ఎవరి వల్ల జరిగినా మనం బాధ్యత వహించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి ఆయన చెప్పడంతో పాటు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారితో కూడా చెప్పించిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఇవన్నీ ఆయన పొత్తులో ఉన్నప్పటికీ కూడా తప్పును నేను ఉపేక్షించను అని చెప్పేసి ఆయన వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు పెడుతున్నటువంటి సిచ్యువేషన్లు ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన ఎవరో ఆపితే ఆగారు అంటే అది మీ అపోహ అంతే. మాజీ సీఎం రానున్న రోజుల్లో కూడా మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ప్రజలు తన వైపు ఏమైనా మొగ్గు చూపించే అవకాశం ఉందంటారా? మళ్ళీ అంటే నాకు ఒక విషయం, మీరు ఆయన పాదయాత్ర అని ఎప్పుడని చెప్పినప్పుడు మీరు అడగండి. ఫస్ట్ గతంలో 5 ఏళ్ల పాదయాత్ర చేశాడు, సమస్యలు ఏమి ఐడెంటిఫై చేశాడో రాష్ట్రంలో 2024 ఎలక్షన్కి వచ్చే టైంకి ఆ సమస్యలు రెక్టిఫై చేశాడా లేదని అడగమని చెప్పండి. ఎందుకంటే
ఇవాళ వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో మద్యం ఎందుకు అమ్ముతున్నారు అన్న క్వశ్చన్ నిషేధిస్తా అన్నావు, ఎందుకు నిషేధించలేదు? 5 ఏళ్ల పాటు నువ్వే అమ్మి ఇవాళ దేశంలో అతిపెద్ద కుంభకోణాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేసావు. దాని మీద ఇవాళ విచారణ జరుపుతూ ఉంటే కుప్పలు తెప్పలుగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. పెద్ద పెద్ద తలకాయలని జైలు పాలవుతున్నాయి. వీటన్నింటికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగాలు నిరుద్యోగం ఎక్కువైపోయింది. నేను రాగానే సంవత్సరానికి ఒక ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు. 2 లక్షలతో కూడినటువంటి ఉద్యోగ క్యాలెండర్ ప్రతి ఇయర్ 1,00,000 ఉద్యోగాలు. ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు నువ్వు ఫిల్ఫిల్ చేసావు? ఎన్నిసార్లు క్యాలెండర్ ఇచ్చావు అని చెప్పేసి ఒకటి అడగండి. 2024 కూడా సేమ్ అజెండా క్యారీ అయిందిగా. కూటమి ప్రభుత్వం ఆ ఎజెండా తీసుకోవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేశారుగా. రోడ్లు ఇక్కడ నుంచి అక్కడికి లాంగ్ జంపులు చేసినాయి. మీరు చాలా వీడియోలు ఉంటాయి సోషల్ మీడియాలో, చూడండి. జగన్మోహన్ రెడ్డి తర్వాత 5 ఏళ్లలో ఎక్కడన్నా రోడ్లు వేసిన సిచ్యువేషన్ మీరు చూసారా? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా మారుమూల తండాలకు కూడా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వెళ్తున్నాయి. ఆ డబ్బులన్నీ గత 5 ఏళ్ల పాటు ఎక్కడ పెట్టారు మీరు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉపయోగిస్తున్నటువంటి ఫండ్స్ అన్ని గత 5 ఏళ్ల పాటు ఏం చేశారు మీరు వైసీపీలో? ఈ క్వశ్చన్ మీరు అడగండి. అలాగే రాజధాని అంశం తీసుకొచ్చుకున్నారు. రాజధాని మేము అమరావతి రాజధాని ఉన్న భూమి సరిపోదు, ఇంకా పెద్దది తీసుకోవాలి, ప్రపంచ స్థాయిలో మన రాజధాని నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు నా ఇల్లు కూడా నేను అక్కడే కట్టుకుంటున్నాను, అమరావతి రాజధాని హామీ ఇచ్చాడు. అసలు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తీసుకున్నటువంటి రాంగ్ స్టెప్ 3 రాజధానులు. అమరావతి రాజధాని కాదు, కమరావతి అని మాట్లాడాడు. మళ్ళీ మొన్న ఎజెండాకి ప్రభుత్వం అదే ఎజెండా తీసుకుని వెళ్లాల్సి వచ్చింది 2024కి. అది ఎవరు చేసిన తప్పు? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే. నువ్వు పూర్తి చేసి ఉంటే ప్రభుత్వం ముందు వాళ్ళ హామీ ఇవ్వాల్సిన ఛాన్స్ ఉండేది కాదు. ఇలా రైల్వే లైన్ తీసుకోండి. కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఇచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నిధుల కోసం వెయిటింగ్ చేసి పెండింగ్ పడిపోయింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిధులను కేటాయించి, భూమిని కేటాయించి అన్ని అనుకూల పరిస్థితులు క్రియేట్ చేస్తే రైల్వేని స్టార్ట్ అయ్యి జరుగుతుంది, తొందరలో అయిపోద్ది. బట్ 5 ఏళ్ల పాటు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగుల్ని అతిపెద్ద మోసం చేసి, చదువులేని వాళ్ళని మోసం చేశాడంటే అర్థం ఉంది, చదువుకున్న విద్యావంతులను కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సేమ్ అదే ఎజెండాతో మొన్న వచ్చాం మేము మళ్ళీ. ఇవన్నీ ఎవరు చేసిన పనులు? జగన్మోహన్ రెడ్డి చెయ్యక, హామీలు ఇచ్చి చెయ్యక, ఐడెంటిఫై చేసి కూడా వీధి వీధి నువ్వు తిరిగి ఒక సమస్య ఐడెంటిఫై చేసినప్పుడు నీ చేతికి అధికారం వస్తుంది, అది క్లియర్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్ర ఎప్పుడో చేస్తే 10 ఏళ్ల పాటు ఆయనకు అధికారం లేకపోయినా సరే అది మైండ్ లో పెట్టుకుని ఆయనకు అధికారం వచ్చిన మరుక్షణం వెళ్ళి తండాల్లో కూర్చున్నాడు. ఉత్తరాంధ్ర మొత్తం ఇవాళ అడవుల్లో కూడా రోడ్లు వెళ్తున్నాయి అంటే ఆ రోజు ఆయన గమనించాడు అక్కడ బాధ. అడవుల్లో కూడా డ్రింకింగ్ వాటర్ వెళ్తున్నాయి అంటే ఆయన గమనించాడు. ఆ రోజు ఉద్దాన సమస్య ఆ రోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. నాయకుడికి ఉండాల్సింది పెట్టుకున్న అంశం మీద, ఎంచుకున్న లక్ష్యం మీద కమిట్మెంట్, ప్రభుత్వం మీద కూర్చుని కుర్చీ మీద కాదు కమిట్మెంట్ కావాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారం లేకపోయినా సరే సొంత డబ్బులతో చేయగలిగినది చేశాడు. ఇవాళ ఆయన చేతికి అధికారం వచ్చాక ప్రభుత్వ డబ్బుని ప్రభుత్వం నుంచి ప్రజలకి ఎలా ఉపయోగించాలో అంత పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నీకు నాయకత్వం చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకో, అది చేయాల్సింది. ఇవాళ నువ్వు మళ్ళీ పాదయాత్రకు వస్తే నిన్ను వీళ్ళందరూ అడుగుతారు, మహిళలు వస్తారు ముందుకి, ఎందుకు నిషేధించలేదు మద్యం అని ఏమంటారు. కొంతమంది లాస్ట్ 5 years లో ఏజ్ లిమిట్ దాటిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు, ఏం సమాధానం చెప్తావు? బొచ్చెడు మంది చనిపోయారు కల్తీ మద్యం దాగి, వాళ్ళందరూ భార్యలు వస్తారు, వైదవ్యం పొంది వాళ్ళ బెడ్లు ఉన్నారు, రోడ్డును బట్టి చిన్న చిన్న బెడ్లు, వాళ్ళందరూ తీసుకొని వస్తారు, ఏం సమాధానం చెప్తావు? అవన్నీ ఆన్సర్ ముందుగానే రెడీ చేసుకొని బయటకు రమ్మని చెప్పండి జగన్మోహన్ రెడ్డి. ఓకే రైట్ అక్క, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది, పథకాలు ఎక్కడ వరకు నెరవేరినాయి, ఎంతవరకు సక్సెస్ అయినాయి కూటమి ప్రభుత్వం? ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో భాగంగా ఇంక 2 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఉచిత బస్సు, స్త్రీనిధి, ఇవి 2 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మిగతా ఆల్రెడీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఇస్తూ ఉంది. ఇవి 2 కూడా ఆగస్ట్ నుంచి వస్తాయని చెప్పేసి ఆల్రెడీ నారా లోకేష్ గారు మీకు చెప్పిన విషయం తెలుసు. ఫ్రీ బస్ ఎప్పుడు వచ్చిన డేట్స్ మారుతూ వస్తున్నాయి అన్నట్టుగా. ఇక్కడ ఒక సమస్య ఉంది. మీరు తెలంగాణ అంశం తీసుకోండి. తెలంగాణలో ఫ్రీ బస్సు స్టార్ట్ చేయగానే మొట్టమొదటి రోడ్డు మీదకి ఎక్కింది ప్రైవేట్ ట్యాక్సీలు, ఆటో వాళ్ళ జీవితాలు పోయినాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఏపీలో రిపీట్ అవ్వకూడదు. కాబట్టి వాళ్ళకి ఏదో ఒక పథకం స్టార్ట్ చేసి వాళ్ళని కొంత ఆర్థికంగా భరోసా అందించిన తర్వాత ఇది పెట్టాలి. దానికోసం నిధుల సమీకరణ ఇంపార్టెంట్. ఆ విషయం వల్ల అది ఇప్పటి వరకు డిలే అవుతా వచ్చింది. అది ఆగస్టులో 100% వస్తుంది, కార్యాచరణ రూపంలోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి చిన్న చిన్న వివాదం నడుస్తుంది తెలుసా? నీటి సమస్య గురించి తీసుకపోతే ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలకి ఇబ్బంది అవుతుంది అంటున్నారు. సో ఖచ్చితంగా చంద్రబాబు గారు ఖచ్చితంగా తీసుకుపోవాలి అంటున్నారు. మరి ఇది ఎలా చూడొచ్చు మనం? విభజన హామీల్లో భాగంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విభజించేటప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాదాన్ని, ప్రత్యేక తెలంగాణని విమర్శించాడు అని చెప్పేసి వాళ్ళకి కూడా కొంతమంది రెచ్చగొడుతూ ఉంటారు. కానీ ఆ రోజు ఆయన విభజన వ్యతిరేకించాల, విభజన జరిగినటువంటి తీరుని వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్కి కొన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది, తెలంగాణకి కొన్ని విషయాల్లో ఇబ్బంది జరుగుతుంది, కాబట్టి కరెక్ట్గా మీరు విభజించండి అని చెప్పేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తారు.
ఈ రోజు ఆ సమస్యలు కొన్ని ఐడెంటిఫై అవుతున్నాయి. మీరు ఆ విషయం గమనించినట్లయితే 10 ఏళ్ల రాజధాని హైదరాబాద్గా ఉండాలి అనుకున్నప్పుడు పెట్టినప్పుడు దానికి సంబంధించి ఇక్కడ ఎంతవరకు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలన్నది ఎలాంటి నిర్ధారణ జరగల. అలాగే నీటి విషయంలో, అలాగే విద్యుత్తు, మీకు తెలిసినంత విద్యుత్ కూడా సాగర్ సంబంధించి వాటాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సరైన విభజన చేయకుండా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు విభజన చేస్తే ఇవాళకి 14 ఏళ్ళు అవుతున్నా ఇవాళకి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి తగ్గట్టుగా ఆ విభజన హామీలో మెన్షన్ చేసినటువంటి అంశాల ప్రకారం తీసుకోవాల్సింది తప్పదు. మేబీ ఇక్కడ అక్కడ రేవంత్ రెడ్డి గారికి అండ్ చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఒక సఖ్యత ఉన్నా సరే ప్రజల విషయంలో ఆ సఖ్యత పనికిరాదు. ప్రజల విషయంలో ఖచ్చితంగా చేయాల్సిన పనులు చేసి తీరాల్సింది. రేవంత్ రెడ్డి గారు ఇవ్వనంటున్నారు, చంద్రబాబు గారు ఇవ్వాలంటున్నారు. అది తప్పదు. అందులో హామీల ప్రకారం ఏదుందో దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఇక్కడి నుంచి రావాల్సిందే. దాంట్లో ఇంకా ఆయన ఇస్తానన్నా ఇవ్వనన్నా అది చట్టం ఒప్పుకోదు. విభజన హామీలు రాశారు కాబట్టి దాని ప్రకారం తీసుకెళ్తారు. అట్లా కాదు కూడదు అని చెప్పేసి అంటే వివాదాలు నడుస్తూనే ఉంటాయి. అది మనం చేయగలిగింది ఏమీ లేదు. ఓకే, గతగా అంటే తెలంగాణలో పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అనిపించింది? మరి ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా న్యాయం చేశారా జగన్మోహన్ రెడ్డి ద్వారా? బీఆర్ఎస్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ? సార్, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. మా తమ్ముళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్లో లేబర్ కింద వర్క్ చేస్తారు, బేల్దారీలుగా, కూలీలుగా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగింది 2019. మా వాళ్ళు వచ్చారు ఓట్లకి. నేను రిఫర్ చేసింది అప్పుడు ఉన్నటువంటి యాంటీ వైసీపీ పార్టీకి వేయమని నేను రిఫర్ చేశాను. వాళ్ళు వెంటనే లేదక్క మాకు అక్కడే డబ్బులు ఇచ్చి పంపించారు, ఇక్కడ జగన్కి వేయమని. ఇక్కడ నుంచి తెలంగాణ నుంచే జగన్కి వేయమని కన్స్ట్రక్షన్ లేబర్స్ని పని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే ఇక్కడ ఉపాధి నిమిత్తం వచ్చున్నారో వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడికి జగన్ కోటేమని పంపించారు. అది నా కుటుంబంలో జరిగింది, ఎవరు బయట విషయం కాదు, బయట విషయం మాట్లాడట్లని. ఇట్లా ఎంత జరిగి ఉండొచ్చు? పైగా మిగతా నాయకులకు సంబంధించి డబ్బంతా టీడీపీ నాయకులు వాళ్ళకి సంబంధించిన డబ్బంతా అప్పట్లో తెలంగాణలో పట్టుబడింది, ఒక్క వైసీపీ నాయకుడిది పట్టుబడలా. దీని ఉద్దేశం ఏంటి? ఇండైరెక్ట్గా జగన్ సపోర్ట్ చేశారు. దానివల్ల వీళ్ళు పొందిన లబ్ధి ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్కి ఒక్క ప్రాజెక్ట్ రాలా, ఒక్క కర్మాగారం రాలా, ఒక్క పారిశ్రామికవేత్త రాలా. అక్కడికి వచ్చిన వాళ్ళని కూడా తరిమేస్తే ఇక్కడ వచ్చి పెట్టుకున్నారు. లబ్ధి పొందింది ఎవరప్పుడు? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం మూలంగా తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లబ్ధి పొందింది. జగన్ గెలిపించుకోవడం మూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది. వాళ్ళకి రావాల్సినటువంటివి కూడా ఇక్కడ వద్దు మీరు అక్కడికి వెళ్ళండి అన్నట్లుగా పొమ్మలు లేక పొగబెట్టి పంపించేశారు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల 100% ఆయన గెలుపు కోసం వీళ్ళు కృషి చేస్తే వీళ్ళకి పరిశ్రమలు రావడం కోసం, వీళ్ళకి ఆదాయం పెరగడం కోసం ఆయన కృషి చేశాడు. అల్టిమేట్గా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజానికి. నెక్స్ట్ మోడీ గారి గురించి ఇప్పుడు ఎట్లా అంటే బీజేపీలో కొన్ని నియమాలు ఉంటాయి. 75 years దాటిన తర్వాత అధికారంలో ఉండకూడదు అంటున్నారు. నెక్స్ట్ పిఎంఏ ఎవరయ్యే అవకాశం ఉందంటారు? కూటమి ఉంది కాబట్టి మీకు కలుస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. బీజేపీలో రాజకీయ వ్యూహాలు అనేవి చివరి నిమిషం వరకు కూడా బయటపడవు. అసలు చాలా సందర్భాల్లో మనం చూసాం. ఒకవేళ మోడీ గారు దిగిపోతే అది మనం ముందుగానే ఎవరుంటే బాగుండదు అనుకుంటున్నారు? లేదండి, అది కూడా నేను చెప్పలేను. ఎందుకంటే నా రాష్ట్రం వరకు నేను నా పరిధి ఆలోచించగలను. కేంద్రం పరిధిలోకి వచ్చేసరికి నేను అసలు ఆలోచించలేను. నాకు అంత అనుభవం లేదు, అంత ఆలోచన నేను చేయలేదు. కాబట్టి ఆ విషయం మీద నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వెంటనే ఆయన లేరంటే ఇంకొకళ్ళు అనగానే వీళ్ళు వెంటనే దాని గురించి నెగిటివ్ వచ్చేస్తారు. నాకు ఎందుకండి ఇదంతా? ఓకే, రైట్ అక్క. లాస్ట్గా ఒక క్వశ్చన్ మీ గురించి. ఇప్పుడు రాయపాటి అరుణ రాజకీయ వ్యవస్థ ప్రసాదకరమైన అంటే అర్థం కాని విషయమేనా ఇప్పటి వరకు వచ్చే వరకు? రాయపాటి అరుణ మంచి అమ్మాయి, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. పని ఖచ్చితంగా తను ఒక మాట చెప్తే ఆ మాట కోసం పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ ఎవరనంటే అస్సలు ఊరుకోదు. పార్టీ కోసం, కూటమి గెలుపు కోసం చాలా కష్టపడింది. ఈ రోజు కూడా అంతే మర్యాదగా, అంతే స్థాయిలో 10 మందిలో గౌరవంగా ఉంది. ఇది చాలు. దీనికి మించి ఏమైనా ఇచ్చినా అది నాకు అదనంగా యాడ్ అయ్యేటువంటి రెస్పెక్ట్, అదనంగా యాడ్ అయ్యేటువంటి రెస్పాన్సిబిలిటీ అనుకుంటాను తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే నేను రాజకీయాల నుంచి పెద్ద పెద్ద హోదాలు, పెద్ద పెద్ద పదవులు, పెద్ద పెద్ద సూట్ కేసు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయట్లా. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చే రాజకీయాల్లోకి వచ్చాను. ఇవాళకి ఆ సిద్ధాంతాలు నా మైండ్లో అలాగే నిలబెట్టుకున్నా, ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఓకే, మీరు ఇందులో అన్నట్టు ఒక క్యాడర్ ఉంటే మాకు జరిగే వాటిని చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అన్నారు కదా. సో మరి ఎప్పటి వరకు అయ్యిద్ది అనుకుంటున్నారు మీ దృష్టిలో? చూద్దామండి. అంటే నిర్మాణంలో కొంతమంది బహిరంగ వేదికల మీద కనిపించి పనిచేసే వాళ్ళు ఉన్నారు, బిహైండ్ ద కెమెరా, బిహైండ్ ద స్టేజ్ పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇవి రెండు కూడా కలిసి చేస్తేనే ఏదైనా పార్టీ గెలుపు సాధ్యమైంది. కాబట్టి వాళ్ళ మీడియా ముందు కనిపించి నాకు పదవి రాలేదని చెప్పేసి ఇచ్చిన వాళ్ళందరూ రాంగు అని నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళది.
అలాగే నాకు ఈ రోజు కాకపోతే ఇంకో రోజు అవకాశం దక్కుతుందేమో చెప్పలేను. నేను ఇందాకే చెప్పాను, నాకు పదవి అంటే నేమ్ ప్లేట్ తగిలించుకొని తిరిగేది కాదు, ఇంకొక బాధ్యత అని చెప్పేసి. ఇంకోసారి నాకు కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో బాధ్యత ఇస్తారేమో పవన్ కళ్యాణ్ గారు, చూడాలి. బట్ నేనైతే ఇప్పుడు ఈ వేదిక సాక్షిగా కూడా చెప్పాలనుకుంటుంది ఒకటే, నేను రాయపాటి అరుణ కాదు, ఇంకొకళ్ళు ఎవరైనా సరే 100% మన దగ్గర ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మన అనుకున్న క్యాడర్ని 100% సస్టైనబుల్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇది. పొలిటికల్లీ అవనివ్వండి, ఫైనాన్షియల్లీ అవనివ్వండి, ఏ రకంగా అయినా సరే టైం ఇది. ఈ టైంలో మనం కరెక్ట్గా క్యాడర్ని నిలబెట్టుకోలేకపోతే మన చేతుల్లో అవకాశం లేని రోజు మన కోసం నిలబడేవాళ్ళు ఉండరు. అది 100% చేయాల్సిన సిచ్యువేషన్ ఇది. ఈ 5 ఏళ్ళు అదే దాని మీద, అంటే ఒక పక్క పాలన మీద ఫోకస్ పెడుతూనే, మరో పక్క పార్టీ మీద ఫోకస్ పెడుతూనే, ఇంకో పక్క జెన్యూన్గా నిలబడ్డారు వీళ్ళు, మన కోసం నిలబడతారు అనుకున్న వాళ్ళని పాయింట్ చేసుకొని వాళ్ళ కోసం నిలబడాల్సిన టైం అయితే ఇదే. ఓకే, ర్యాపిడ్ ఫైర్ 1 వర్డ్ ఆన్సర్, ఒక 4 గురించి అంతే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. యాజ్ ఎ డిప్యూటీ సీఎం తను నిర్వహించాల్సిన బాధ్యతల కన్నా కూడా ఎక్కువగా నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా వర్క్ చేస్తున్నాడు. సిబిఎన్ చంద్రబాబు నాయుడు. అప్కమింగ్ జనరేషన్ కూడా చదువుకోవాల్సిన ఒక టెక్నాలజీ, పొలిటికల్ టెక్నాలజీ. లోకేష్. తండ్రి బాటలో నడుస్తూ నిరంతరం తనను మార్చుకుంటూ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి ఒక యువనేత. జగన్మోహన్ రెడ్డి. మంచి అవకాశం వచ్చినా సరే ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియక బూడిదలో పోసిన పన్నీరుగా తన రాజకీయ జీవితాన్ని చేసుకున్నట్టు ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్. ఇక్కడున్న తెలంగాణలో కేసీఆర్. నాకు వద్దండి ఇలా పంచాయతీలు, లేదా టీవీ మీడియా ఛానల్ మీద దాడులు చేస్తున్నారు, నాకు ఎందుకండి రచ్చ. రేవంత్ రెడ్డి గారి గురించి అంటే కాలం అనుకూలించేంత వరకు కూడా మనం ఓపికగా ముందుకెళ్ళాలి అన్నటువంటి ఒక వ్యక్తిత్వానికి ఉదాహరణ. చాలా సందర్భాల్లో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎప్పుడు వెనకడుగు వేయాల, సమయం కోసం ఓపికగా వెయిట్ చేశారు, సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు, ఒక సీఎంగా ఉండిపోయారు. మోడీ గురించి. దేశం ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇలా ఉంది అంటే దానికి మోడీ గారే కారణం. ఈ 15 ఏళ్ళు మోడీ గారు లేనటువంటి దేశాన్ని ఊహించుకోవాల్సి వస్తే మనం చాలా ఉగ్రదాడుల్ని, చాలా మత విద్వేషాలని, చాలా అంతర్గత కలహాలను చూసుండేవాళ్ళు. వాటన్నింటినీ వన్ మ్యాన్ ఆర్మీ లాగా కట్టడి చేయగలిగాడు అంటే ఆయన వల్లే సాధ్యమైంది. మాజీ మంత్రి రోజా. మహిళా నాయకురాలు ఎలా ఉండకూడదో ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.